మీకు తెలుసా, ఒక చిన్న అహంకారం దేవుళ్లను కూడా రాక్షసులుగా మార్చగలదని? వైకుంఠంలో కాలం లేదు, మరణం లేదు, కష్టము లేదు. అక్కడే నిలిచే ఒక బాధ్యత, విష్ణువును కాపాడడం. ఆ బాధ్యత వహించే వాళ్ళే జయ విజయులు. కానీ ఒకరోజు సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు వైకుంఠంలోకి రావాలని ప్రయత్నించారు. వీరు బ్రహ్మ యొక్క కుమారులు. అక్కడే ఉన్న జయ విజయులు, మీరు చూడటానికి విచిత్రంగా ఉన్నారు, మీకు లోపలికి అనుమతి లేదు అని అడ్డుకున్నారు. అది వారి తప్పు కాదు, కానీ అహంకారంతో కలిసిన ధర్మం ఎప్పుడూ పాపమే. ఆ మాటలకు పిల్లల హృదయం గాయపడింది. వెంటనే వారు ఆ బాధతో, మీరు వైకుంఠాన్ని విడిచి 3 జన్మలు రాక్షసులుగా పుడతారు అని శపించారు. అప్పుడు వైకుంఠం కంపించింది. విష్ణువు అక్కడికి వచ్చాడు. శాపాన్ని ఆపవచ్చు, కానీ ఆపలేదు. ఎందుకంటే దేవుడికి కూడా ఒక ధర్మం ఉంటుంది. జయా విజయులు భయపడుతూ, ప్రభు, రాక్షసులుగా పుట్టాలా అని అడిగారు. దానికి విష్ణువు, నన్ను ద్వేషించినా నన్నే గుర్తు చేసుకుంటే అది కూడా భక్తియే అన్నారు. మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిలా, రెండవ జన్మలో రావణుడు కుంభకర్ణుడిలా, మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్రుడిలా జన్మించారు. ప్రతి జన్మలో వారు దేవుణ్ణి ద్వేషించారు, కానీ ఒక్క క్షణం కూడా విష్ణువును మర్చిపోలేదు. ద్వేషంలోనూ ధ్యానం ఉంటే అది కూడా మోక్షానికి దారి. చివరి జన్మలో కృష్ణుడు శిశుపాలుడిని సంహరించినప్పుడు అతని శరీరం నుంచి వెలుగు బయటకు వచ్చి వైకుంఠంలో లీనమైపోయింది. అప్పుడే శాపం పూర్తయింది. ఒక శాపం రాక్షసులను పుట్టించింది, కానీ అదే శాపం వాళ్ళను తిరిగి దేవతలుగా మార్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.